సో హాయ్ గైస్, నేనైతే మళ్ళీ వచ్చేసాను మన వీడియోతోటి. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే నేను నా గేమ్ ప్లే చూపిస్తాను. ఈసారి ర్యాంక్లో కాదు, మా అన్నతోటి 1v1 లోన్ ఉల్ఫ్లో. సో స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి ట్రైనింగ్ బ్యాటిల్ రాయల్ సిఎస్ అల్లో కాదు. నేను మళ్ళీ ఒక 10 days అయ్యాక ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది కానీ నా గేమ్లో అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను మా అన్నతోటి 1v1. దాని తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ నేనైతే రేపు పెట్టేటిది వచ్చేసి క్లాస్ స్క్వాడ్ మా అన్నతోటి ఆడి పెడతాను. దొరికేటప్పుడు ఈ రౌండ్ ఓడిపోయాను. మళ్ళీ చూసుకొచ్చింది నా గేమ్ ప్లే అంతేం బాగాలేదుగా. మళ్ళీ 10 days అయ్యాక వీడియో పెడతాను, అప్పుడు చూసుకోవచ్చు ఎలా ఉండిద్దో. కొంచెం ఇంప్రూవ్ అయ్యి అట్లా 1 month ఛాలెంజ్ పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ ఉన్నాను, మా అన్న. ఓకే, ఇప్పుడు వెళ్దాం మనం. మా అన్న ఎక్కడున్నాడు చూస్తాం. సో నేనైతే దోలాడుతున్నాను మా అన్నని. మా అన్న ఎక్కడున్నాడేమో, దాచుకున్నాడు అనుకుంటా. దొరికాడు. మా అన్న బాంబులు వేస్తున్నాడు. మళ్ళీ ఓడిపోయాను, పర్లేదు. ఈసారి అయితే ఓడిపోయాను. ఈసారి అయితే డైరెక్ట్ రష్కి వెళ్ళిపోతాను. నేను యూఎంపీ పెడతాను, ఏం చేస్తాను చూద్దాం. ఇప్పుడైతే కూర్చొని వెళ్తున్నాను. దొరికాడు. మా అన్న బాంబు వేస్తున్నాడు. మళ్ళీ మా అన్న భయపడుతున్నాడు. మళ్ళీ ఈ 3వ రౌండ్కి ఓడిపోయాను నేను. షట్ ఎలా గోయేమో ఏం కాదు, మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు. నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడికి నుంచి వెళ్ళొద్దు, ఇక్కడికి నుంచి మా అన్న నన్ను కొట్టింది. సో నేను అక్కడికి కొట్టలేదు. ఒక మళ్ళీ బాంబులు స్టార్ట్ చేస్తున్నాడు. బాంబులు వేసుకుంటూనే ఉన్నాడు. బాంబులు వేసి ఇలా కొట్టగలను. ఒక్క రౌండ్ ఏదో కొట్టాను, అది టెచ్ లైక్ కొట్టాడు. ఓకే, P90. ఓకే, మా అన్న P90 సెలెక్ట్ చేసుకున్నాడు. ఇవేం సెలెక్షన్, మా అన్న ఏమేమో సెలెక్షన్ చేసిండు. సో వెళ్ళి గన్మార్క్స్ ఎక్కడికి వెళ్ళాడు మా అన్న భయపడి. ఇప్పుడు చూడొచ్చు, మా అన్న లాస్ట్ ఒక్క రౌండ్ గెలవాలి. ఆ ఒక్క రౌండ్ ఇవ్వద్దు మనము. సో ఇప్పుడు వెళ్ళి మా అన్న ఎక్కడికి వెళ్ళాడు. మళ్ళీ నాకు కనిపించట్లేడు మా అన్న. ఒరే, మా అన్నకి నేను కనిపించాను కానీ బాంబులు వేస్తున్నాడు.
భయపడుతుండు బాంబులు వేసుకుంటా. నేను మీదికి వెళ్తాను. సో నేను మీదికి వెళ్ళబోతున్నాను. నేను మీదికి వచ్చేసానుగా. మా అన్నని చూసాను, మళ్ళీ కిందకి చూసాను. మా అన్న ఎక్కడ ఉన్నాడు? దాచుకొని బాంబులు వేస్తుండే. అప్పటికి బాంబులు వేయడానికైనా పనికి వస్తాడు మా అన్న. ఎప్పుడు లాస్ట్ రౌండ్కి ఓడిపోయాను. చూసారుగా, ఈసారి ఒక్క రౌండ్ గెలిచి 5 రౌండ్స్ ఓడిపోయానుగా. మళ్ళీ 10 days అయ్యాక ఇంకో వీడియో పెడతాను మళ్ళీ మా అన్నతోటి. సో అల్లన్న గెలిచానో లేదో చూద్దాం. ఇలా 1 point అయితే వచ్చింది మా అన్నకు 5లో. ఓకే, నేను ఒక్కసారిగా పర్వాలేదు, నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడైతే నేనేం చేయబోతున్నానంటే, ఇప్పుడు నేను ట్రైనింగ్ రౌండ్లో నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను అన్నానుగా. ఏ గన్స్తో ప్రాక్టీస్ చేస్తాను, ఎలా ప్రాక్టీస్ చేస్తాను అనేది నేను చూపిస్తాను. మా అన్న వెళ్ళిపోతాడు బయటికి. మా అన్నని పంపించేద్దాం. ఇప్పుడు మనం ట్రైనింగ్ గ్రౌండ్లో చూపిస్తాను. నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను ఎలాగో. నేను డైలీ ప్రాక్టీస్ చేసేటట్టు ఫస్ట్ UMP ఇంకా వుడ్ పికర్ తోటి. ఆగండి, నెట్ రావట్లేదు. సో నెట్ అయితే మళ్ళీ వచ్చింది. నేను UMP ఇంకా వుడ్ పికర్ తోటి చూపిస్తాను చూడండి. ఫస్ట్ UMP. నేను స్నైపర్స్ తోటి గిట్ట ప్రాక్టీస్ చేశాను, కానీ ఫస్ట్ UMP ఇంకా వుడ్ పికర్ తోటి. నెక్స్ట్ ఈ గన్ పెడుతున్నాను, M500. ఈ గన్ తోటి గిట్ట ప్రాక్టీస్ చేస్తాను నేను, M500. ఫస్ట్ ఇది కొట్టి అలా ఫస్ట్ ఇలా ప్రాక్టీస్ చేశాక నేను స్కోప్ ఇలా ప్రాక్టీస్ చేస్తాను. స్కోప్ సో ఇలాగే నేను ప్రాక్టీస్ ఇప్పుడు మన వుడ్ పికర్ టెక్నిక్. నేను ఇట్లా ఏదో ట్రై చేస్తాను. కొంచెం కొంచెం పర్లేదు చేయాలంటే. సో ఇలాగే నేను ప్రాక్టీస్ చేసేది డైలీ. ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రాక్టీస్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు డైలీ మీరు చేస్తున్నాను అనుకోండి, కానీ నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నాను మన 30 days ఛాలెంజ్ కోసం. టెన్ డేస్కి ఛాలెంజ్ పెట్టానంటే ఇంకా 10 days
సో మళ్ళీ దీంతో దీంతో మీడియం అంటే ఇలా ఉంటుంది. ఇలా కొడతాను నేను డైలీ ట్రైనింగ్ దీంతో ప్రాక్టీస్ చేస్తాను. దీంతో గిట్ట తెలియదు ఇది బాగుంది. సో ఇలానే నేను ప్రాక్టీస్ ఇది వచ్చింది. నాకు తగ్గట్టు సో నేను ఇప్పుడు లాంగ్వేజ్ అంతేం రాదు. సో ఇది నేను షార్ట్ రేంజ్ వాడతాను. పర్వాలేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు నేను దగ్గరికి లోపల ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ అయ్యాక మళ్ళీ రాదు వుడ్ కొడితే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూపించాను ఇలానే నేను ప్రాక్టీస్ చేస్తానని డైలీ నేను ఇలానే ప్రాక్టీస్ చేస్తాను. సో ఈరోజుకైతే ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.